దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ పౌలు గారు కొరింథీ సంఘమునకు 2వ పత్రికగా వ్రాస్తూ 12వ అధ్యాయం 10వ వచనంలో మనం చూసినట్టయితే, నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను అని తెలియజేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ పౌలు గారికి సాతాను దూతగా ఒక ముళ్ళును పౌలు గారి శరీరంలో ఉంచడం జరిగినది. ప్రభు మరి చూసినట్టయితే ప్రభువుకు ముమ్మారు ప్రార్థన చేయగా ప్రభువు సెలవిచ్చినది ఏమనగా, నా కృప నీకు చాలును అని తెలియజేశాడు. చూసినట్టయితే నేటి దినాలలో దేవుని బిడ్డలారా, అనేకుల కుటుంబాలలో కుటుంబ భారంతో కానీ, శరీర వ్యాధులతో కానీ, శోధనలతో కానీ, మరి ఆర్థిక ఇబ్బందులతో కానీ ఉన్నటువంటి సమస్యలను బట్టి బలహీనపరచబడుతూ ఉంటారు. కానీ దేవుని బిడ్డలారా, బలహీనతలో నుండి దేవునికి ప్రార్థన చేయగా దేవుడు బలపరుస్తాడు, కృపనిస్తాడు. యోబు గారిని చూసినట్టయితే పిల్లలందరూ చనిపోతారు, ఉన్న ఆస్తి మొత్తము చేజారిపోతూ ఉంటారు. భార్య గాని ఉన్న స్నేహితులు గాని దూషిస్తూ ఉంటారు. ప్రభువును ఒక్క మాట కూడా దేవుడు ఇచ్చను, దేవుడు తీసుకుని అని దేవుని గణపరిచే వారిగా ఇచ్చి ఉన్నాడు. కానీ తర్వాత దేవుడు యోబు గారికి కృపనిచ్చి సమస్తమును తిరిగి ఇవ్వడము జరిగినది, కృపనివ్వడము జరిగినది. ఎన్ని సమస్యలున్నా, బలహీనతలున్నా, శోధనలున్నా, ఆర్థిక ఇబ్బందులున్నా ఆ ప్రభువుకు ప్రార్థన చేస్తే ప్రభువు వాటన్నిటిని తీసేసి కృపనిస్తాడు.